గడగ హలో ఫ్రెండ్స్, నేను మీ నరేష్. ఈ వీడియోలో మనం అయితే అడవిలోకి అయితే నైట్ టైం అయితే వచ్చేస్తాం. ఇప్పుడు టైం అనేది 10 అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నైట్ టైంలో అడవిలో ఎలా ఉంటుందో మనం ఈ వీడియో అయితే తెలుసుకుందాం. ఇప్పుడైతే మనం అడవిలోకి వెళ్ళి అయితే ఈ నైట్ టైంలో అడవిలో ఎలా ఉంటుందో అనేది మనం ఈ వీడియో అయితే తెలుసుకుందాం. మీరు కనుక ఇంకా వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం అడవిలోకి వెళ్దాం, పదండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వెళ్తున్నాం, పదండి. చూస్తారు కదా, ఇక్కడైతే పక్కన అయితే మొత్తం కాలువ అనేది ఉంది. ఇందులో అయితే కప్పల యొక్క సౌండ్ అనేది మీకు వినిపిస్తుంది కదా, చూడండి. ఇది మొత్తం కప్పల సౌండ్ ఫ్రెండ్స్. అలాగే లోపలికి అయితే వెళ్దాం, పదండి. అలాగే మళ్ళీ ఇంకోటి ఏంటంటే నైట్ టైంలో దయ్యాలు ఉంటాయని అయితే చాలామంది అంటారు. మరి మనకు దయ్యం కనిపిస్తుందో లేదైతే మనం అడవిలోకి అయితే వెళ్దాం. ఇక్కడైతే చూద్దాం, పదండి. టైం మీరే చూసారు కదా, ఇప్పుడైతే టైం అనేది 10 అవుతుంది. మనం అయితే అడవిలోకి అయితే వచ్చేస్తాం. అడవిలో మరి ఏముంటుందో చూద్దాం. అడవిలో నైట్ టైం అయితే ఏం జరుగుతుంది అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీరు ఒక 10 లైక్స్ అయితే కంప్లీట్ చేస్తే మనం ఈ అడవిలో అయితే క్యాంపింగ్ అనేది చేద్దాం. వీడియోని లైక్ చేయని అయితే వీడియోని అయితే లైక్ చేసుకోండి. ఫ్రెండ్స్, యాక్చువల్లీ నేను ఈ వీడియోని తీయడానికి ఒక్కనే వస్తాను అనుకున్నా, సోలో క్యాంపింగ్. కానీ ఈ వీడియో తీయడానికి ఇంకొకళ్ళు అవసరం కాబట్టి నేనైతే ఇంకొకరిని అయితే తోలుకొని వచ్చిన. మేమైతే ఇప్పుడైతే అడవిలోకి అయితే ఇద్దరం అయితే వచ్చేసాం. ఈ నైట్ అయితే మనకైతే ఇక్కడ చూసుకుంటే మొత్తం ఇక్కడ అడవిలో అయితే నైట్ అంతే మొత్తం ఏమనేది లేదు, మొత్తం సైలెంట్ అనేది ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ ముందలైతే దట్టమైన అడవి అనేది ఉంది, ఒర్రెలాగా ఉంది. మరి ఆ ఒర్రెలో అయితే ఏమన్నా జంతువులు ఏమో ఉంటాయని మనం అయితే వెళ్ళైతే చూద్దాం. మనం సైలెంట్గా అయితే వెళ్ళి చూద్దాం, పదండి. కొన్ని పక్షులు అయితే గూడు కట్టుకోవు, అవి భూమి మీద అయితే నైట్ టైం అయితే నిద్రపోతాయి. ఆ పక్షులు అయితే ఇప్పుడైతే మనకు కనిపిస్తలేవు. చూద్దాం మనం ఆ పక్షులు ఎక్కడ ఉన్నాయో. వాటికైతే చెట్ల పైన ఉండవు, అవి భూమి పైనే పండుకుంటాయి. కొన్ని పక్షులేమో చెట్ల పైన పండుకుంటాయి, కొన్ని పక్షులేమో భూమిపైనే పండుకుంటాయి. అవి గూడు అనేది కట్టుకోవు. అవి ఆ పక్షులు మీకు చూపిస్తాగండి. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అడవిలో అయితే ఎలా ఉందో అయితే మనం ఇప్పుడైతే చూసాం. ఫ్రెండ్స్, ఇంకా కొద్దిసేపు ఉందాం అనుకున్నాను. మనమైతే 10 గంటలకు వచ్చాం. ఇప్పుడైతే టైం చూసారు కదా, 10:33 అయితే. అయితే మనం దాదాపు ఇక్కడైతే అర్ధగంట అయితే ఉన్నాం. ఇంకా సూప్ ఉంటుంది కానీ ఇక లైట్ అనేది ఛార్జింగ్ అనేది లేదు, లైట్ అనేది వీక్ అనేది వచ్చింది. ఇక అడవిలో తిరిగినప్పుడు మాకైతే చాలానే కుందేలు అనేవి కనిపించాయి, కానీ లైట్ సరిగ్గా ఫోకస్ తక్కువ ఉండడం వల్ల మీ వీడియోకి అయితే చూపెట్టలేకపోయాను. అలాగే భూమిపైన పడుకునే పిట్టెల్ని చూపిస్తున్నాను కదా, అవి మొత్తం మేము వెళ్ళేసరికి అయితే అవి అయితే ఎగిరిపోయాయి. మీకు నెక్స్ట్ వీడియోలో అయితే మొత్తం అనేది చూపిస్తాను. లైట్ మొత్తం రెడీ చేసుకొని అయితే మంచిగా సెటప్ చేసుకొని అయితే వచ్చేస్తాం. ఇక వీడియో కనుక లైక్ చేయనైతే వీడియోని లైక్ చేసేసుకోండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మేము ఉంటున్నాం. అలాగే వీడియో కనుక 10 లైక్స్ అయితే కంప్లీట్ చేస్తే మనం అడవిలో అయితే క్యాంపింగ్ అనేది చేయడానికి అయితే చేద్దాం.